వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ముందుగా అందరికీ హ్యాపీ వినాయక చవితి. వినాయక చవితి రోజు మా ఇంట్లో సెలబ్రేషన్స్ వీడియో అనమాట. ఇవి ఉండాలు వినాయకుడికి చాలా ఇష్టం. పులిహోర పులుసు, రైస్తో బాగా కలపండి. దేవునికి తీసుకువెళ్తున్నాం అనమాట. ఉండాలు రెడీ అయిపోయి సాయంత్రం వినాయకుడి దగ్గరికి వచ్చేసాము. పూజ అవుతుంది ఇప్పుడే. వినాయకుడి చవితి అంటే నాకు చాలా ఇష్టం. మీకు నచ్చితే కామెంట్ రూపంలో చెప్పండి. ఇలా పూజ అవుతుంది. ప్రసాదాలు ఒక 5 minutes పూజ అయిపోతుంది. ప్రసాదం తింటున్నాను అనమాట. మా ఇంటి వినాయక చవితి ఇలా డెకరేషన్ చేస్తాను అనమాట. చాలా బాగుంది కదా. మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, కామెంట్ ఇవ్వండి. ప్రసాదం ఎలా చేద్దామో చూద్దాం. ముందుగా ఒక గిన్నెలో నెయ్యి వేసుకోండి. అందులోకి ఉప్మా రవ్వ వేసుకోవాలి. ఉప్మా రవ్వని బాగా కలపండి ఒకసారి. అది నెయ్యిలో బాగా వేగాలి. ఆ తర్వాత ఇంకో గిన్నెలో మనకు ఎన్ని వాటర్ కావాలంటే అన్ని వాటర్ పోసుకోండి. అందులోకి మనకి చక్కెర వేసుకోవాలి, ఎంత కావాలంటే అంత. సో బాగా కలపండి. అది 5 minutes వేడేలాగా కలపండి. అందులోకి మనం ఉప్మా రవ్వను వేసుకోవాలి. పాలు పోసుకోవాలి, ఎన్నంటే అన్ని పోసుకోవాలి. పాలతో టేస్ట్ వస్తుంది సీదా. నెక్స్ట్ ఒకసారి బాగా కలిపి 5 minutes మూత పెట్టుకోండి. అందులోకి జీడిపప్పు, బాదం ఆయిల్లో వేయించుకొని వేసుకోవాలి. బాగుంటుంది కాంబినేషన్. దాన్ని బాగా ఒకసారి కలపండి. ఎంత బాగుంది చూడండి. ఓకే గైస్, వీడియో వస్తే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బాయ్.